చూసారా? అంటే ఈ శిక్షణ, క్రమశిక్షణ, పునశ్చరణ, ఈ అభ్యాసము వీటి మీద ఆధారపడి లేనప్పుడు చూసారా అక్కడ కాలం లేదు. లేదా వీటి మీద మనం ఆధారపడి ఉన్నప్పుడు ఇక్కడ కాలం తప్పకుండా ఉంటుందన్నమాట. అందుచేతే ఇక్కడ మన ఈ చేతన మనకు తెలిసినటువంటి ఈ చేతన ఎప్పుడైతే అంతమైపోయిందో, ఇప్పుడు పై చెప్పుకున్నది అంతా పూర్తిగా ఎప్పుడైతే కుప్పకూలిపోయిందో అప్పుడు మాత్రమే చూసారా ధ్యానం ఉంటుంది. ఇప్పుడు తెలుస్తుంది కదా మీకు ధ్యానం అంటే ఏంటో. ఆవిడ అక్కడ చెప్తున్నారు, 1 సంవత్సరం నుండి ఒక స్థితి ఉంది. ఇది మాటలతో కొలత వేసి చెప్పలేనిది. ఇది జ్ఞాన రంగంలోది కాదు. ఇది అపారమైందనమాట. ఇది కాలానికి పూర్తిగా అతీతమైపోయింది. అది ఆయనకి గడుస్తుంది, ఒక స్థితి గడుస్తుంది అనమాట కృష్ణజీకి. అది 1 సంవత్సరం నుంచి అనమాట. ఇది మాటల్లో కొలతల్లో కొలత వేసి చెప్పలేనటువంటి ఇది అనమాట. అంటే ఇది ఈ పోజేసుకున్న జ్ఞాన రంగంలోది కాదనమాట. అపారమైంది, ఏదో తాట్లేదు అక్కడ, దానికి అతీతంగా ఏదో జరిగిపోతుంది. అపారమైంది, కాలానికి పూర్తిగా అతీతమైంది. చూసారా అక్కడ జరుగుతుంది. ఇది నేను ఈ వ్యాయామం చేయడం కోసం నేను కన్నులు మూసుకున్నప్పుడు, అలాగే కాలినట్టున వెళ్తున్నప్పుడు అది ఉంది ఇక్కడ. ఈ స్థితిని నేను గమనిస్తూ ఉంటాను. ఎంత శోధిస్తున్నాడు చూడండి. మరి అయితే ఇది నిజమా లేదా నా చిత్రకల్పన? ఇక్కడ దాటలేనప్పుడు ఇక్కడ చూసారా ఉన్నది ఆ స్థితి. అక్కడ ఇది 1 సంవత్సరం నుంచి గడుస్తుంది. ఇది ఒక కొత్త స్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఈ స్థితి ఇది మెదడు దాని యొక్క నైజాన్ని. ఇది మీరు జాగ్రత్తగా వింటున్నారు కదమ్మా. ఇప్పుడు వాళ్ళలో ఉన్న శక్తే మనలో కూడా ఉంది కదా, కాకపోతే మనతో మనం ఉండటం అనేది జరగాలి. ఇది మన సత్సంగంలో ఒకరు నాకు నేను మాట్లాడినప్పుడు వారి మాటల్లో నాకు ఇది తెలిసింది అనమాట. ఇది చూసారా ఇక్కడ ఒక చెప్తారు, ఇది అపారమైనది ఏదో ఒక్కడింది. ఆవిడ అలా కూర్చున్నప్పుడు ఏదో ప్రయత్నించి ధ్యానానికి కాదు, అదంతా ఎప్పుడో కదిలి వెళ్ళిపోయింది, అది ముగిసిపోయింది అన్నమాట. ఇప్పుడు ఈ స్థితి గడుస్తుంది అన్నమాట. ఇది స్పష్టంగా కనపడుతుంది. ఇది ఏం చేస్తుందంటే ఈ స్థితి మెదడు యొక్క నైజాన్ని ఇది సంపూర్ణంగా మార్చివేస్తుంది అనమాట. చూసారా ఇది ఈ శక్తి ఇక్కడ ఇది ఈ మానవాళి మెదడును సృజించగలుగుతుందా? అవును. కారుణ్యం అంటే ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా, అదొక ప్రవాహం అనమాట, మిమ్మల్ని ముంచేస్తుంది.